రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. The more you will know the mind of God, the more you have fellowship with God. అందుకే దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు. మరి ఈ ఉపవాస ప్రార్థనలో ఈ అంశం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. మత్తయి సువార్త 4:4 యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం చేసి అటుపిమ్మట మరి ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు శోధకుడు వచ్చినాడు, సాతానుడు వచ్చి శోధిస్తున్నాడు. ఏమని శోధిస్తున్నాడు? నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు కదా, మరి ఈ రాళ్ళు రొట్టెలు ఉన్నట్లు ఆజ్ఞాపించి దాన్ని భుజించు అని అంటున్నాడు. మత్తయి సువార్త 4:4 నుండి కొన్ని వచనాలు చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలు ఉన్నట్లు ఆజ్ఞాపించమనెను. అప్పుడు ఏం జవాబు ఇచ్చినాడు యేసు ప్రభు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమూ కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను మిమ్మల్ని కూడా శోధిస్తాడు. ఆహారం తినమంటాడు, లేక ఉపవాసం చాలు అని అంటాడు, లేక నువ్వు చాలా క్షీణించిపోతున్నావు అంటాడు. ఈ మాటలన్నీ సాతాను నీ చెవిలో ఊగినప్పుడు ప్రభు మనకు ఒక మాదిరి చూపెట్టినాడు సాతాను ఓడించడానికి. అప్పుడు వెంటనే ఈ మాట పలకాలి. ఏమని పలకాలి? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. అంటే దీని అర్థము దేవుని మాటలు ఆహారము వంటిది. అంటే శరీరానికి ఆహారం కావాలి, శక్తినిచ్చే ఆహారము భుజిస్తావు, కానీ ఆత్మకు ఆహారము మరి దేవుని యొక్క మాటలు. దేవుని మాటలు నీవు భుజించాలి. అంటే ఆత్మీయ ఆకలి తీర్చేది దేవుని మాటలే. ఆత్మలో ఆకలి, ఆత్మకు దప్పిక, ఉపశమనాన్ని కలిగించేది అది దేవుని మాటలే. అందుకే యెషయా 55 ఆకలి కొని వారులారా మీరు నా యొద్దకు రండి, దప్పికొని వారులారా మీరు నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ద్రాక్షారసమును పాలను కొనుడి. అంటే దీని అర్థం ఏంటి? దేవుని యొద్ద నీకు జీవాహారము ఉన్నది. దేవుడు నీ ఆత్మీయ ఆకలి దప్పికను తీరుస్తాడు. శారీరకమైన ఆకలి కలిగినప్పుడు నువ్వు ఈ లోకరీతిగా ఉన్న భోజన పదార్థములు భుజిస్తున్నావు. మరి ఆత్మీయ ఆకలి తీర్చేది దేవుని మాటలు. కాబట్టి దేవుని మాటల మూట నీ దగ్గర ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన ప్రతి మాట స్వచ్ఛమైన మాట, నిత్యమైన మాట, పవిత్రమైన మాట, పరిశుద్ధపరిచే మాట, బలాన్ని ఇచ్చే మాట, శక్తినిచ్చే మాట, నడిపించే మాట. దేవుని మాట నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, దేవుని మాట నీకు బలాన్ని ఇస్తుంది, ఆత్మకు శక్తిని ఇస్తుంది. దేవుని మాట శరీరము నిష్ప్రయోజనం, ఆత్మ నిన్ను జీవింపజేస్తుందని యోహాను సువార్త 6వ అధ్యాయంలో చివరి భాగంలో మనం చూస్తున్నాం.
దేవుని మాటలు నీకు ఆలోచన ఇస్తాయి. అంటే దేవుని మాటలు ప్రతిరోజు చదివి వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది, వారి జీవన విధానం వేరుగా ఉంటుంది. వారు ఈ లోక పాపంలో వారు చిక్కుకున్నారు, లోక మాలిన్యంలో వారు చిక్కుకున్నారు. వారి పాదాలు చాలా జాగ్రత్తగా వేస్తారు, వారి అడుగులు ఎప్పుడు కూడా జారవు, వారు పాపము చేయలేరు, ఎందుకంటే వారు దేవుని మాటలతో నింపబడి ఉన్నారు. మరియ కూడా దేవుని మాటలన్నీ తన హృదయంలో భద్రము చేసుకుంది. అవును, 2 పర్యాయాలు సువార్తల్లో రాస్తుంది, మరియ దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా తన హృదయంలో దాచుకుందని. దేవుని మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది వాక్యం చదవరు, ప్రార్థన ఎక్కువ చేస్తారు, చాలా మీటర్ల ప్రార్థన చేసేస్తారు, కానీ దేవుని వాక్యం వారు పఠించరు, చదవరు. దేవుని వాక్యం ప్రతిరోజు చదవాలి. ధర్మశాస్త్రం విననేరక ఉండవాడు చెవులు మూసుకొని వాని ప్రార్థన దేవునికి హేయము అని. ప్రార్థన దేవుడు ఎందుకు వినడు అని కొన్ని కారణాలు మనం చూసినాం. వన్ హూ నెగ్లెక్ట్స్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా అల్లాటప్పుగా తీసుకోకూడదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనం నెట్టి పక్కన పెట్టకూడదు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి, ఎప్పుడు వింటూ ఉండాలి. దేవుని వాక్యం వినటం వలన నీ హృదయంలో ఏం పుడుతుంది? విశ్వాసం. దేవుని వాక్యం చదువువాడు ధన్యుడు, వినువాడు ధన్యుడు, గైకొనవాడు ధన్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొందరు దేవుని వాక్యం వింటారు, చాలా మరి వాక్య జ్ఞానం ఉన్నదని అనుకుంటారు, కానీ దేవుని మాటలు వారి జీవితంలో అమల్లోకి తీసుకొని రారు. దేవుని మాటకు విధేయత చూపరు, అట్టి వారి వలన ప్రయోజనం లేదు. దేవుని మాట నీకు ఆత్మకు మరి పోషణ ఇస్తూ ఉంటుంది. ఆహారం, ఈ లోకరీతిగా ఉన్న ఆహారం తినేవాడు చాలా బరువెక్కి లావెక్కి లేక బలాఢ్యుడైపోవచ్చు. కానీ నేను ఒక పైల్వాన్ గురించి చదివినాను ఒకసారి. అంటే ఆ పైల్వాన్ను ఎదిరించడానికి ఎవరికి శక్తి లేదు, ఎందుకంటే ప్రతిరోజు కూడా 10 కోడి పుంజులను మింగేస్తాడంట ఆయన, గుడ్లు తినేస్తాడట. అంటే చాలా పెద్ద పైల్వాన్. కానీ ఒకరోజు ఉదయం చూసినప్పుడు ఒక చిన్న గుట్టలాగా పడి ఉన్నాడంట. అంటే ప్రాణం పోయింది. ఎవరో అసూయపరులు ఆహారంలో కొద్దిగా విషం కలిపి ఇచ్చినారంట. అది తినగానే ఏమైంది? ప్రాణం పోయింది. చూడండి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన ఈ శరీరం అయిపోయింది, చచ్చిపోయింది. కానీ అలా కాదు, దేవుని వాక్యము జీవాహారము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ కాల్డ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు అంటున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. హల్లెలూయా. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ కమ్ ఫ్రమ్ అబౌవ్. ఎంత మంచి మాట. 6వ అధ్యాయం చూడండి, జాన్ 6:49-51. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా ఈ ఆహారము భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించు. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే జీవాహారం అంటే ఈ ఆహారంలో ఏమేమి ఉంది? జీవం. జీవం ఉందన్నమాట. అందుకే మరి ఇది నిత్య జీవానికి నడిపించే మాటలు, దేవుని మాటలు. మన టీవీ కార్యక్రమం పేరేంటి? జీవపు మాటలు. నేను మాట మీద అనుకున్నాను కాబట్టి ఇంతవరకు కూడా చాలామంది ఆరంభించి మధ్యలో వదిలేసుకున్నారు, కానీ ఇంతవరకు కూడా ఎప్పుడు ఏ ఛానల్ కూడా కుంటుపడకుండా అద్భుతంగా దేవుడు కృప చూపి నడిపిస్తూ ఉన్నాడు. అంటే దాని పేరు ఏం పేరు పెట్టాలి అని ప్రార్థన చేసినాను ఒకసారి. స్టార్టింగ్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన పేరే జీవపు మాటలు. అవును, అది విన్నవారికి ఏం కలుగుతుంది? జీవం కలుగుతుంది. చాలామంది సాక్ష్యాలు చెప్తారు. ఇక్కడ మేము కమెంట్స్ రిజిస్టర్ అని ఒకటి ఓపెన్ చేసినాం. దాంట్లో టీవీ వాక్యం విని బలపడి వారు పొందిన ఆదరణ, పొందిన శక్తి, పొందిన బలం వారు ఫోన్ ద్వారా చెప్తారు, లెటర్లు రాస్తారు, దాంట్లో నోట్ చేసి పెడతాం, చదువుతాం. అబ్బా నిజంగానే కదా, ఎన్నో మరి ఖర్చులు ఉన్నాయి దీనికి, అయినా పర్వాలేదు, ఒక ఆత్మ సర్వలోకం కంటే విలువైంది. చూడండి, ఆత్మహత్యలను మేము విడిపింపబడినాం, కృంగిన మాకు జీవం వచ్చింది, బ్రతకొద్దనుకున్నాం, ఇప్పుడు బ్రతుకుతున్నాం. ప్రతిరోజు ఈ జీవపు మాటలు వినకుంటే మా దినము సాగదు. పొద్దున విన్నాకనే మేము వెళ్తాం. వీఆర్ గెటింగ్ స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. మాకు ఆత్మీయ అభివృద్ధి కలుగుతుంది. ఇవన్నీ విన్నప్పుడు చాలా సంతోషం. అలాగే మన ప్రయాసం అంతా మర్చిపోతాం, కష్టాలన్నీ మర్చిపోతాం. మంచి వార్త వింటూ ఉన్నాం. అంటే ఎందుకు అన్నప్పుడు దేవుని మాటలు తప్పకుండా జీవము కలిగి. మీరు ప్రార్థన చేసి
వాక్యం చదువుకుంటే నిష్ప్రయోజనం. అందుకే ఈ మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాం. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 35వ వచనం చూడండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యుద్ధకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఇది మీకు చాలా వాటికి అర్థం కాదు కదా. ఏంటిది? దేవుని దగ్గరకు వస్తే దేవుని మాటలు వింటే ఆకలి కాదు, దేవుని మాటలు వింటే దప్పిక రాదంటే దాని అర్థం ఏంటి అంటే, నీకు ఇక లోకము మీద ఉన్న ఆకలి దప్పిక ఇదంతా కూడా దేవుని మాటల ద్వారా తీరిపోతుంది. అందుకే సమరయ స్త్రీతో యేసుప్రభు ఏమంటాడు, ఈ నీళ్లు త్రాగేవాడు మరీ మరీ దప్పికొంటాడు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడు దప్పికొనడు. అంటే నీ దప్పిక, నీ ఆకలి తీర్చడానికి నా మాటలు సరిపోయిందని అర్థం. మరి యోహాను 6:63 చూడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చదవాలి, ధ్యానించాలి, ప్రసంగాలు విన్నాక నెమరు వేయాలి, మంచిగా జ్ఞాపకాన్ని చేసి ఒక్కొక్క మాట నీకు పరిస్థితికి అనుకూలంగా అడ్డొచ్చి నిలబడుతుంది. భయపడొద్దు అంటది. అవును, నీకు సహాయం చేస్తానంటది. నేను విడువను, ఎడబాయనంటది. ఎవరు నిన్ను విడిచినా నేను నిన్ను విడువను, నిన్ను మరువను. అసలు ఇలాంటి మాటలు మరి మన ఆత్మీయ జీవితానికి ఎంత పోషక ఆహారంలాగా ఉంటుంది. నీకు బలాన్ని, శక్తిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఇట్ గివ్స్ కరేజ్ టు ఎవ్రీడే లైఫ్. మరి దేవుడు నన్ను ప్రేరేపించి 1000 నామములు, 1000 వాగ్దానాలు, 1000 ఆదేశాలు, జీవపు మాటలు, ఇలాంటి చిన్న చిన్న పుస్తకాలు పాకెట్ సైజ్ లేక పర్స్లో పెట్టి నువ్వు తీరిక వెళ్ళలో ఆ దేవుని మాటలు ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు తప్పకుండా నీకు ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తి నీకు కలుగుతుంది. దేవుని మాటలు ధ్యానిస్తున్నప్పుడు దేవుని స్వభావం వచ్చేస్తుంది, వ్యర్థమైనవన్నీ కూడా తొలగిపోతుంది. దేవుని స్వభావం, దేవుని రూపంలోకి నువ్వు వచ్చేస్తూ ఉంటావు. దేవుని మాటలు అలాంటి శక్తి కలిగింది కాబట్టి దేవుని మాటలు, పరిశుద్ధపరిచే దేవుని మాటలు. ఇంకా వాక్యంలో చూసినప్పుడు, నా మాటలు బండను పగులగొట్టు సుత్తె వంటిది కాదా, నా మాటలు కంసాలి వాని అగ్ని వంటిది కాదా, చాకలి వాని సబ్బు కంటే శ్రేష్టమైనది కాదు. చాకలి వాని సబ్బు అంటే నీలో ఉన్న మరక, ముడత, కలంకం, అంతా తొలగించేది వాక్యం. వాక్యము నిన్ను ప్రతి బలహీనత నుండి విడిపిస్తుంది అన్నమాట. అందుకే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఒక పూట ఆహారం తినకుంటే చచ్చిపోం మనం, కానీ ఒక దినం తినకుండా మనకేం కాదు, కానీ దేవునిలో ఉండాలి. ఇప్పుడు ఉపవాసం ఉండేవారు ముఖ్యంగా లోకరీతిగా ఉన్న పనులన్నీ పెట్టుకొని ఉపవాసం ఉండకూడదని ముందే చెప్పాను. చాలా పనులు చేస్తారు, అలసిపోతారు. అలా కాకుండా దేవుని సన్నిధిలో ఉండి వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తే అది ఎంత శక్తివంతంగా ఉంటుంది. అలా మాకు వీలు కాదు సిస్టర్, మరి ఇంటి పనులు ఎవరు చేస్తారు? అవును, ప్రతి ఒక్కరికి ఉంది పని, మీకు మాత్రం కాదు, మాకు ఇంకెన్నో పనులు ఉన్నాయి. అయినా యూ హ్యావ్ టు సెట్ అవుట్ సర్టన్ టైం, కొద్దిగా సమయము కేటాయించుకొని నీ ప్రార్థనతో పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించడం. మరి దేవునితో మాట్లాడుతున్నావు ప్రార్థన ద్వారా, దేవుని మాటలను వింటున్నావు దేవుని వాక్యాన్ని పఠించేటప్పుడు. దేవుని వాక్యము చాలా శక్తి గలది. మరి దేవుని సేవకులు మాట్లాడుతూ ఉంటారు కదా, ఆదివారం లేక వీక్ డేస్లో దేవుని సేవకులు మాట్లాడేటప్పుడు కూడా విశ్వాసులు ఉపవాసంతో వస్తారు, చాలా ఆసక్తితో ఆలయంకి వస్తారు. మీరు ప్రార్థనా పూర్వకంగా రావాలి. ఎందుకంటే దేవా, నీ దాసుల ద్వారా నాతో నువ్వేం చేయాలి? మాట్లాడాలి. హల్లెలూయా. స్పీక్ టు మీ లార్డ్ త్రూ యువర్ సర్వెంట్స్. దాసుల ద్వారా మాతో మాట్లాడండి. దాసులు దేవుని దాసులు, దేవుడు వాడుకునే పాత్రలు అంతే, కానీ మాట్లాడేది ఎవరు? దేవుడే మాట్లాడతాడు. దేవుని మాటలు చాలా శక్తి గలది. నేను ఆల్ ఇండియా రేడియో వారు ఆహ్వానం మేరకు వెళ్ళినాను, అక్కడ మెసేజ్ ఇవ్వాలి, అది ప్రీ రికార్డింగ్ చేసుకున్నారు. అది చాలా మంచిగా చక్కగా నన్ను ఒక సేవకురాలికి ఇచ్చే ఘనతను మర్యాదలన్నీ ఇచ్చారు. తర్వాత నేను ఎయిర్ ఇండియా డైరెక్టర్ దగ్గర నన్ను తీసుకెళ్ళినారు. అంటే అక్కడ ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక క్రిస్టియన్ ఆఫీసర్ ఉన్నాడు, మరి ఇంకా కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు. అందుకే నాకు తెలియదు, కానీ నన్ను డైరెక్టర్ క్యాబిన్కి తీసుకెళ్ళాను. నేను మాట్లాడుతూ ఉన్నాను, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు
వాక్యం చెప్పాను. మరి ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను, నేను దానికి జవాబు పరిశుద్ధ గ్రంథం నుండి చెప్తున్నాను. అతను ఒక మాట అడిగినాడు, అమ్మగారు నా కొరకు ప్రార్థన చేయండి. ఆయన క్రైస్తవుడు కాడు. ఏమని ప్రార్థన చేయాలి అండి అంటే, చాలా ఆటంకాలు ఉన్నాయి, నేను పైకి రాకున్నట్లు చాలా అడ్డులు ఉన్నాయి, సో మచ్ ఆఫ్ ఆబ్స్టకల్స్ ఇన్ మై వే, చాలా ఆటంకాలు ఉంది, ప్రమోషన్స్ కానీ నెక్స్ట్ హయ్యర్ అథారిటీ కానీ రావడానికి నాకు చాలా కష్టం ఎదుర్కొంటున్నాను. అప్పుడు నేను వెంటనే ఏం చేసిన అంటే పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని మాట అక్కడున్న పై అధికారుల ముందు చదివినాను. 75వ కీర్తన. ఎంత ఆశ్చర్యపడుతున్నారంటే ఈ వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఉందని. దే వర్ సో హ్యాపీ, అంటే ఎంత అద్భుతంగా వారు వింటూ ఉన్నారు. నేను అన్నాను, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, మరి వారి కొమ్ములు కూడా విరగొడతాడు. ఈ మాట చదివి 4, 5, 6 చదివాను. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చుకలగదు. దేవుడే తీర్పు తీర్చేవాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించు. ఈ మాట చదివినంతలోనే ఆయన ముఖంలో ఒకలాంటి ప్రకాశం వచ్చేసింది. ఆయన మరి ఎయిర్ ఇండియా డైరెక్టర్. ఆయన హీ వాజ్ సో హ్యాపీ అండ్ రిలీవ్డ్. నేను అన్నాను, మీ ప్రమోషన్ అడ్డుకోవడానికి ఎవరికి సాధ్యమో కాదు, దేవుని దగ్గర నుండి వస్తుంది హెచ్. అది తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు, అది ఎక్కడ ఏ దిక్కు నుండి రాదు, పైనుండి వస్తుంది. మీరేమి భయపడే అవసరం లేదు అని చెప్పి ప్రార్థన చేసినాను. ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు ఇంకా ఇంకా వాక్యం వినాలని ఆశపడుతున్నాడు. అక్కడున్న మంచి పెద్ద ఉన్నతమైన స్థాయికి చెందిన వారు వాళ్ళు. అప్పుడు నేను అన్నాను, మీకు పరిశుద్ధ గ్రంథం ఉందా మీ చేతిలో అంటే, లేదమ్మా నా దగ్గర బైబిల్ లేదు. వెంటనే నేను మీకు మంచి స్టడీ బైబిల్ ఏర్పాటు చేస్తానని చెప్పి అక్కడ నుండి కారులో నేను వెంటనే అక్కడ ఆల్ఫా బుక్ సెంటర్కి వెళ్ళి అక్కడ 3 మంచి స్టడీ బైబిల్స్, ఖరీదైన స్టడీ బైబిల్ అంటే మ్యాప్తో సహా, మరి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ అన్నీ ఉన్న మంచి బైబిల్స్ కొని తిరిగి మన స్టాఫ్తో పంపించాను. ఎంత సంతోషపడ్డారంటే ఇక అవధం లేదు వాళ్ళకు. ఇది పెద్ద ట్రెషర్ దొరికినట్టు, దేవుని స్తోత్రం, పెద్ద గుప్త అనేది దొరికినట్టు వారు భావిస్తున్నారు. దేవుని స్తోత్రం. మరి తిరిగి దాంట్లో ఒక డైరెక్టర్ నాకు ఫోన్ చేసి అడిగినాడు, అమ్మ ఎంత మీరు బైబిల్ ఇస్తానన్నారు కానీ ఇంత తొందరలో మాకు ఇస్తారని మాకు తెలియదు. ఇది మనకు మరి అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మరి ఇవ్వాలి కదా, మనం ఇంకా దాన్ని వాయిదా వేయకూడదు. దానికి ఖర్చు ఉన్నా కానీ పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే దే ఆర్ సో వాల్యుబుల్ పీపుల్. వాళ్ళు ఒకవేళ దేవుని వాక్యం పట్ల ఇంత ఆకర్షణ చూపెడుతుంటే నేనెందుకు మరి వెనకాడాలి. దే ఆర్ వెరీ హ్యాపీ. తర్వాత నన్ను డిసెంబర్ 25వ తారీఖు మీరు రావాలి, ఆల్ ఇండియా రేడియో, జనవరి 1వ తారీఖు రావాలి, లోకమంతా మీ మాటలు వినాలి అని అన్నారు. అయితే నేను 25వ తారీఖు కష్టమే, ఫస్ట్ నాడు కూడా కష్టం, ఇంకో రోజు తప్పకుండా వస్తానని మాట ఇచ్చాను. దేవుని స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే, నథింగ్ అట్రాక్ట్స్ లైక్ గాడ్స్ వర్డ్. దేవుని స్తోత్రం. అంటే ఈ ప్రపంచంలో వాక్యము నువ్వు ఎంతగా సమకూర్చుకుంటావో అంతగా ఐశ్వర్యం నీకు లభిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాదు. కాబట్టి ఆల్వేస్ రిలై ఆన్ గాడ్స్ వర్డ్, మెమరైజ్ గాడ్స్ వర్డ్. అన్ని అశాశ్వతమైన లోకంలో అన్ని గతించిపోతుంది, కానీ దేవుని మాటలు నిత్యము నిలుస్తుందండి. హల్లెలూయా. అన్ని గతించిపోతుంది. యెషయా 48వ వచనంలో ఉంది, గడ్డి ఎండును పువ్వు వాడిపో, కానీ మన దేవుని వాక్యము నిత్యము నిల్చు. హల్లెలూయా. బైబిల్ ఈజ్ నాట్ ఎ టెక్స్ట్ బుక్ టు రీడ్. అంటే జస్ట్ ఏదో ఒక రీడింగ్ కొరకు బైబిల్ అలా చదవకూడదు. యూ హెవ్ టు అప్లై యువర్ మైండ్. చూడండి, నువ్వు మనస్సు పెట్టాలా దేవుని వాక్యం మీద, మనస్సారా చదవాలి. పరిశుద్ధ గ్రంథం నీ చేతికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావు కదా, నీకు అది కావాలి ఇది కావాలి, నీ అవసరతలు ఎన్నో ఉంటాయి. నువ్వు దేవునికి నీ విన్నపాలు తెలియజేసిన తర్వాత నువ్వు ప్రార్థన వాక్యం చదివేటప్పుడు, దేవా మరి ఈ గ్రంథంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను, అమూల్యమైన సత్యములను నాకు తెలియజేయి, గ్రహింపు శక్తి నాకు దయచేయి. తప్పకుండా ఇస్తాడు దేవుడు. దేవుడు ఎందుకు ఇవ్వడు? దేవుడు మాట్లాడతాడు కదా. మర్మములు ఆయనకు చెందినవంట, రహస్యములు ఆయనకు చెందినవంట. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గూఢమైన సంగతులను, నీకు తెలియలేని సంగతులను నేను నీకు బయలుపరుస్తాను. కాబట్టి మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకుతాడు.
హల్లెలూయా. నీవు పాపమును జయించాలంటే కూడా దేవుని వాక్యమే కదా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము. ఎన్ని అంచులు ఉన్నాయి దీనికి? 2 అంచులు గల ఆత్మ ఖడ్గమై ఉంది. చూడండి, పాపం ప్రేరేపిస్తుంది. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. వార్తాపత్రికలు చూసినప్పుడు 4 ఏండ్ల వయసున్న పిల్ల అత్యాచారానికి గురైంది. ఎవరో కాదు, క్లాస్మేట్ అంట. క్లాస్మేట్ ఎంత ఉంటాడు? 4 ఏళ్ల పిల్లోడే ఉంటాడు కదా. ఇది భయంకరం, కొత్త వార్త. నేను ఎన్నడూ వినలేదు ఇలాంటి వార్త. చాలా షాక్ అయిపోయినాను నేను. ఆ పిల్లను డాక్టర్స్ టెస్ట్ చేస్తే షీఈస్ హ్యావింగ్ దట్ ఆల్ మార్క్స్ అనమాట. అంత పెయిన్, బాధతో ఉంది పిల్ల. అంటే ఏమైపోతుంది? ప్రపంచం ఎటువైపోతుంది? సాతానుడు తాండవమాడుతున్నాడు కదా. మరి ఈ చీకటి ప్రపంచంలో తప్పకుండా దేవుని వాక్యాన్ని మనం ఒక్కొక్కరం చాలా లోతుగా పఠించాలి. వాక్యం చేత సాతాను కార్యాలను ఏం చేయాలి? లయపరచాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించును. ఈ దినాల్లో పిల్లలకు వాక్యం చెప్తలేరు కదా ఎవరు. కొన్ని సంవత్సరాల క్రితం కంటత వాక్యం ఉండింది. కంటత వాక్యం చెప్పాలి, లేకుంటే తల్లిదండ్రులు భోజనం పెట్టరు. వాక్యం పఠించాలి, ఒక అధ్యాయం చదవాలి. ఎంత స్ట్రిక్ట్గా పెంచినారు కదా. మరి ఈ దినాల్లో వాక్యం లేడుంది పిల్లలకు. అందరు పిల్లల చేతిలో ఏముంది? సెల్ ఫోన్. సెల్ ఫోన్లో ఉన్న ఆటలు, బొమ్మలు. సెల్ ఫోను, ఐప్యాడ్ లేకుంటే తినరు అన్నం. 6 నెలల పిల్లలు కూడా తినరు. ఉగ్గు పెట్టేటప్పుడు వాడు సెల్ చూడాలి, వాడు లేకుంటే ఐప్యాడ్ చూస్తేనే తింటాడు వాడు. చూడు ఎలాగో మారిపోయింది జీవితం. ఇంత భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. మన బిడ్డల కొరకు గుండె కొట్టుకొని ఏడవాలి. అసలు నన్ను అడిగితే రోధించాలి, మంగళార్చాలి. పిల్లలు పతనమైపోతున్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూస్. చూడండి, వారికి ఎటువంటి విలువలు తెలియలేని స్థితిలో ఉన్నారు. మనం దేవుని వాక్యాన్ని మనము పఠించాలి, నేర్చుకోవాలి, గైకొనాలి. అలాగే మన పిల్లలకు కూడా అదే తర్బీదు ఇవ్వాలి. వాక్యం వినాలి అంతే. నీ ప్రార్థన తప్పకుండా గెలుస్తుంది. వాక్యం చేత హెచ్చరించాలి. ఒక వాక్యం వదిలేయాలన్నమాట. వాక్యం శక్తి గలది. ఎప్పుడు సందర్భం ఉంటే నువ్వు నీ పిల్లలను కరెక్ట్ చేసేటప్పుడు వాక్యం ద్వారానే సరిచేయాలి. నథింగ్ వర్క్స్ లైక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి అలాంటి శక్తి ఉందని మర్చిపోకూడదు. శరీర కార్యాలను జయించాలంటే కూడా దేవుని వాక్యం. మీరు ఆత్మ చేత శరీర కార్యములను మీరు జయించాలి. గలతీ 5:16 చూడండి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునేటప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించు. ఇది ఒకదాన్నొకటి వ్యతిరేకంగా ఉన్నది కనుక మీరు ఏవి చేయనిచ్చేందురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ధర్మశాస్త్రం లేని వారు కారు. శరీర కార్యములని ఒక పెద్ద జాబితా ఇచ్చినాడు. ఆత్మ చేత శరీర కార్యములను చంపివేయాలి. చంపాలంటే ఖడ్గం కావాలి. ఆ ఖడ్గం ఏంటి? దేవుని వాక్యం. 2 అంచులు గల ఆత్మ ఖడ్గమై ఉన్నది. మీరు దేవుని వాక్యాన్ని మిక్కిలి సాత్వికమైన హృదయంతో వినాలి, అంగీకరించాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు తృణీకరించకూడదు. యాకోబు 1:21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. హల్లెలూయా. The more you hear the word of God, the more meek you become. అంటే ఎంత సాత్వికం వచ్చేస్తుంది. సాత్వికం వచ్చేస్తుంది. గర్వము, అహంకారము దేవుని బిడ్డలకు అసలే తగదు. కాబట్టి దేవుడు కొమ్ములు మొలిస్తే చాలా జాగ్రత్త కూడా కొమ్ములు విరగొట్టేస్తాడు. కాబట్టి తగ్గించుకోవాలి ఎప్పుడు దేవుని సన్నిధిలో. యవనస్త్రాలు నా దగ్గరకు వచ్చింది, ఏదో సాధించాలని వచ్చింది. కానీ నేను చెప్పినాను, బిడ్డ ఇది మంచిది కాదు, నీకు తగ్గించుకో అంతే. యూ హ్యావ్ టు బి హంబుల్ బిఫోర్ గాడ్. ఏం చూసి గర్వించేది ఉంది మనం జీవితంలో? ప్రతి క్షణం కూడా దేవుడి ఇచ్చే కృపనే కదా, దేవుని కనికరం. కాబట్టి చాలా తగ్గింపు ఉండాలి. మా తల్లి ఒక మాట అంది, అన్నీ ఉన్నాయి ఇస్తరాకు అణిగి ఉంటుందట. అణిగి ఉంటుంది. ఏమి లేనిది ఎగిరెగిరి పడుతుందట. ఎగిరెగిరి పడుతుంది. అన్ని నిండుకుండలాగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బీ లైక్ ఎ ఫిల్డ్ పాట్, ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఊరికే ఎగిరి 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 ఏమి సాధించేది ఏం లేదు. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండు. అప్పుడు
తగిన కాలమందు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యాకోబు యేసుప్రభు సహోదరుడు ఇతను, కానీ ఎంత తగ్గించుకుంటున్నాడు తెలుసా? దేవుని యొక్క మొదటి వచనం చూడండి, ఎంత తగ్గింపు. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి, అసలు ఇతను మరి అంత తగ్గించుకుంటున్నాడు. సహోదరుడే, ఒక తల్లికి పుట్టిన వారు వీళ్ళు, కానీ అంటున్నాడు యేసుక్రీస్తును దేవునితో సమానం. దేవుడే కదా, నమ్ముతున్నాడు. యేసుక్రీస్తు దాసుడని నేను రాస్తున్నాడు, ఆత్మతో నింపబడి రాస్తున్నాడు. శక్తిగల దేవుని వాక్యము మిక్కిలి సాత్వికమైన హృదయంతో నీవు అంగీకరించాలి. సమస్త కల్మషం మానాలాడు, విర్రవీగుచున్న దుష్టత్వం మానాలాడు, లోపల దేవుని వాక్యము నాటబడాలి. శక్తిగల దేవుని వాక్యము అంగీకరించాలి సాత్వికమైన హృదయంతో. 22వ వచనం చూడండి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండండి. ఇప్పుడు చాలా మందికి దేవుని వాక్యం తెలుసు. కొంతమంది అయితే దేవుని వాక్యంలో పెద్ద స్కాలర్స్ అయిపోతారు. బైబిల్ కాలేజ్ అటెండ్ చేసి వాళ్ళు అనుకుంటా తల ఉబ్బిపోతుంది, వాళ్ళకు అన్నీ తెలుసు వాళ్ళకు. అవును, అన్నీ నేర్చుకోవడం 3 సంవత్సరాలు అంటారు. లాభం ఏంటి? నువ్వు దేవుని వాక్యం నీ జీవితంలోకి అమల్లోకి తీసుకొని రాకుంటే అసలు నీకు తెలియక ఉండకపోవడమే మేలు. దేవుని వాక్యం తెలిసి నువ్వు దేవుని వాక్యాన్ని నీ జీవితంలో అన్వయించుకోకుంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యం వినువారై మాత్రం ఉండకుండా విన్న వాక్యాన్ని నీ జీవితంలోకి నువ్వేం చేయాలి? అమల్లోకి తీసుకొని రావాలి. కేవలం వినువారైతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు, మీకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు, జీవితంలో ఓడిపోతారు. దేవుని వాక్యాన్ని మీరు మరి గైకొనరు, కాబట్టి జీవితంలో పరిస్థితులు తారుమారైనప్పుడు మీకు ఓటమి సంభవిస్తుంది. కానీ దేవుని వాక్యాన్ని వినాలి, దాన్ని గైకొన్నప్పుడు తప్పకుండా మీరు జయిస్తారు. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండాలి. హల్లెలూయా. మీరు ఎంతమంది ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతారని అడిగితే ఎంతమంది చేతులు ఎత్తారు? కానీ వినడానికైతే వేగరంగా వస్తారు కదా, చదవడం కష్టమవుతుందా మీకు? అంటే ఎందుకు వాక్యం చదవడం లేదు? రోజుకి ఎన్ని పూటలు అన్నం తింటున్నారు మీరు కదా? రొట్టె తింటున్నారు కదా. మరి వాక్యం ఈరోజు మనం పఠించేది ఏంటి? మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. కానీ రొట్టె అయితే 3 పూటలు తింటున్నారు. రొట్టె అంటే ఈ శారీరకమైన ఆహారం, జీవనోపాధి. 3 పూటలు ఆహారం తింటున్నారు, కానీ దేవుని వాక్యాన్ని చదవడం లేదు. మరి కొందరు భక్తులైతే గంటలు మోకాళ్ళ మీద ఉండి దేవుని వాక్యం చదువుతారు. అంటే సమయం ఉంటే అందరికీ చదవడానికి చాలా ఇష్టమే కదా, కానీ అన్నిటికంటే ప్రాధాన్యత దేవుని వాక్యం ఇవ్వాలని దాని అర్థం. యూ హావ్ టు గివ్ టాప్ ప్రయారిటీ టు గాడ్స్ వర్డ్. కొందరు 20 అధ్యాయాలు 30 అధ్యాయాలు చదివేస్తారు. అంటే దేవుని వాక్యానికి అంత ప్రాధాన్యత నీ జీవితంలో ఇవ్వాలి. 23వ వచనం చూడండి, ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. దేవుని వాక్యం అద్దం అని మనకు తెలుసు కదా. దేవుని వాక్యం అద్దం ఎందుకు అవుతుందంటే మన తప్పులను ఎత్తిపట్టి చూపెడుతుంది. ఇది చదవగానే పరిశుద్ధాత్మ నీతో మాట్లాడతాడు, నువ్వు చేసేది తప్పు, నీ ప్రవర్తన సరిలేదు, నీ భక్తి దొంగ భక్తి, నీది వేషధారణ. ఎంత సూటిగా మాట్లాడతాడు, గుచ్చుకుంటుంది కదా. ఈ వాక్యం కొన్నిసార్లు గుచ్చుకుంటుంది గుండెకు. ఎందుకంటే ఈ వాక్యమే దేవుడు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడై నివసించాడు. అంటే వాక్యం అంటే మరో పేరు దేవునికి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో అనుకుంటా వాక్యం అని నామకరణం అతని నొసటి మీద ఉండేను. అంటే అతని పేరే వాక్యం అన్నమాట. చూద్దామన్నమాట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. రెవల్యూషన్ 19:13. రక్తములో ఉంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన పేరేంటి? దేవుని వాక్యం. అంటే నువ్వు దేవుని వాక్యం ఎంతగా నీ హృదయంలో నింపుకుంటావో అంతగా ఎవరిని నింపుకుంటున్నావు? దేవుని నింపుకుంటున్నావు. ది అదర్ నేమ్ ఫర్ గాడ్ ఈస్ గాడ్స్ వర్డ్. అందుకే కదా ఆయన నోటి మాట వలన ప్రపంచములు నిర్మాణం అయిపోయాయి. అంటే దెర్ ఇస్ క్రియేటివ్ పవర్ ఇన్ హిజ్ వర్డ్. ఆదికాండం 1:3 వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. అంటే
అంటే సృజనాత్మకమైన శక్తి, క్రియేటివ్ పవర్. అందుకే వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ నెవర్ బి అండర్మైన్, అంటే దానికి తక్కువ అంచనా వేయకూడదు. శక్తిగల దేవుని వాక్యం అని మర్చిపోకూడదు. ఇక్కడ యాకోబు 1:23లో వాక్యము విని దాని ప్రకారం చేయకుంటే నీవు అద్దంలో చూసుకొని తర్వాత అడిపోయి ఏం చూసావో మర్చిపోతావు కదా. అలాగూ అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. 24 గంటలు అద్దం చూస్తారు చాలామంది చూస్తారు. ఇప్పుడు ఎవరు మీరు అద్దం చూడకుండా ఇక్కడికి వచ్చినారంటే ఎవరు కదా, అందరూ అద్దం చూసినావు కదా. అద్దం చూడకుండా వస్తారా? ఎన్నోసార్లు చూస్తాం కదా. అంటే దేవుని వాక్యం అర్థమైతే మరి నువ్వు ఎన్నిసార్లు చూస్తున్నావు, ఎన్నిసార్లు చూస్తే కూడా నీ సహజ రూపాన్ని అదేం చేస్తుంది, బయట పెడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని వాక్యాన్ని తరచుగా చదవాలి. 24వ వచనం, వాడు తను చూసుకుని అవతలిపోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రమునిచ్చి సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడేవాడు. వాడు విని మరచువాడు కాక క్రియలు చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. హల్లెలూయా. అవును, దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉండాలి. శక్తిగల దేవుని వాక్యం. పాటలు పాడేవారు పాడుతూ ఉంటారు, వాయిద్యాలు వాయించేవారు వాయిద్యాలు వాయిస్తారు, చాలా ఇంపుగా సొంపుగా. ఎందుకు వరకున్న తలాంతది. ప్రసంగాలు చేయడం అదొక ఆర్ట్, ప్రసంగాలు కూడా చేయొచ్చు. చర్చ్ అడ్మినిస్ట్రేషన్ అదొక ఆర్టే, అది కూడా దేవుడు ఇచ్చిన వరమే, తలాంతే. వివిధ విభాగాల్లో చాలా అద్భుతమైన పరిచర్యలు చేస్తారు. కానీ ఈ పరిచర్యలో పాల్గొందే ప్రతి వారు కూడా దేవుని వాక్యాన్ని చక్కగా పఠించకుంటే వారి సేవలన్నీ కూడా వ్యర్థమే, సేవలు వ్యర్థం. ఎందుకంటే వారు దేవుని యొక్క మరి స్వభావం కలిగిన వారై ఉండాలంటే వారు దేవుని మాటలు వారి హృదయంలో కలిగి ఉండాలి కదా. కొన్ని సంఘాల్లో చాలా కలహాలు వస్తాయి కదా, దే డోంట్ నో ద వర్డ్. మన సంఘంలో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వెతుకుతూ ఉన్నాం. ఉదయకాలం 4 నుండి 7 వాక్యం వెతుకుతాం, మళ్ళీ 10 నుండి 2 మళ్ళీ వాక్యం వెతుకుతాం, మళ్ళీ సాయంకాలము వాక్యం, మళ్ళీ కొన్ని ఆల్ నైట్ ప్రార్థనలో ఇక్కడ గురువారం స్త్రీలందరూ దాదాపు 20-30 మంది కూడుకొని ప్రార్థన, అక్కడ వాక్యం వెతుకుతాం. పురుషులు ఆల్ నైట్, మొన్న వాలంటీర్స్ ఆల్ నైట్ అయింది, వాక్యం 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 వాక్యం. అందుకే నిన్నటి రోజు నేను ఒకరితో చెప్పాను, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ అంటే వాక్యంతో నింపబడి ఉంది. దీనికి విరోధంగా ఏ ప్రయత్నము చెల్లదు. నథింగ్ విల్ వర్క్ అగేన్స్ట్ దిస్ చర్చ్. ఎందుకంటే ఇది ప్రార్థనతో నిండి ఉంది. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, ఎప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాక్యంతో పాటు ప్రార్థనతో పాటు ఏముంది, వాక్యము కూడా. విత్తనం వంటి దేవుని వాక్యం వెదజల్లుతూ ఉన్నాం. అది పెరిగి 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 వటవృక్షంగా మారిపోతుంది కదా. ఎందుకంటే వాక్యంలో ఏమున్నదని చెప్పాను, జీవం ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చేత నీవు నింపబడాలి. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు అంటాడు, క్షయమైన ఆహారం ఉన్నది, అక్షయమైన ఆహారం కూడా ఉన్నది. క్షయమైన ఆహారం లోకరీతిగా ఉన్న రొట్టె క్షయించిపోతుంది. వండి 2వ రోజు చూస్తే డైనింగ్ టేబుల్ మీద అది పాడై ఉంటుంది కదా, పాడైపోతుంది. నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టి ఒకవేళ 1 వారం రోజులు కాపాడుకుంటావేమో, మరి మొదటి రోజు తిన్నంత రుచి అయితే ఉండదు. అంటే అది క్షయమైన ఆహారం. యేసుప్రభు ఒక మాట అంటాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలిగజేయ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. క్షయమైన ఆహారం అంటే దేవుని వాక్యము అక్షయమైన ఆహారం. అది నీ ఆత్మను బలపరుస్తుంది. నీ అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడతాడు. ద స్పిరిట్ విల్ బి సో స్ట్రాంగ్ వెన్ యు ఆర్ ఫ్లడెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బాహ్యంగా నీవు ఒకవేళ క్షీణించిపోయినా అంతరంగ పురుషుడు దినదినము నూతనత్వం పొందుతాడని పౌలు భక్తుడు 2వ కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు. 2 Corinthians 4:16, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. హల్లెలూయా. ఒక సమస్య రాగానే నువ్వు నిలబడాలి అంటే మరి నీకు దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు ఒక కొండలాగా ఉంటావు అన్నమాట, బండలాగా తయారైపోతావు. వాడు దుర్వార్త కూడా జడియడు. రోజు ఏదో దుర్వార్తలు వింటూనే ఉంటాం. కానీ
ఆ వాక్యము నీ హృదయంలో సంగ్రహించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిఠారుగా నిలబడడానికి ఆ వాక్యమే నీకు ఆధారంగా బలంగా ఉంటుందన్నమాట. అందుకే బాహ్య పురుషుడు క్షీణించిపోతాడు కదా. ఒక పూట 2 పూటలు తినకుంటే డీల్ అయిపోతాం, 3 పూటలు ఈ క్షయమైన ఆహారం తినకుంటే డౌన్ అయిపోతాం. కానీ దేవుని వాక్యము ఆ జీవాహారంతో నువ్వు నింపబడితే నీకు ప్రతి పరిస్థితుల్లో కూడా చక్కగా ధైర్యంగా నిలబడడానికి శక్తి ఉనికి ఉంటుంది. అందుకే అంటున్నాడు, మా బాహ్య పురుషుడు క్షీణించిపోయినా మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. ఎవ్రీ డే రెన్యూవల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలు గమనించాలి. యూ హ్యావ్ టు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. అంటే ఈ అంతర్య పురుషుడు, ద ఇన్నర్ మ్యాన్కు ఫీడింగ్ ఇవ్వకుంటే, నీ సోల్ ఫీడింగ్ అంటారు, నీ ఆత్మకు పోషణ నువ్వు ఇవ్వకుంటే, ఆత్మకు పోషణ దేని ద్వారా ఇస్తావు? నువ్వు బిర్యానీ తింటే ఆత్మకు పోషణ వస్తుందా? శరీరం లావెక్కిపోతుంది. కానీ ఆత్మకు పోషణ రావాలంటే నువ్వు దేవుని వాక్యమే పఠించాలి కదా, అవునా కదా? వాక్యం పఠిస్తూ ఉన్నప్పుడు నీవు ఆ అంతరంగ పురుషునికి శక్తిని, బలము పుంజుకుంటాడనమాట. గెట్ సో స్ట్రాంగ్ ఇన్ యువర్ ఇన్నర్ సైడ్. లేకుంటే ప్రతిదానికి చిరాకు, ప్రతిదానికి కోపం, ప్రతిదానికి అనుమానము, సందేహము, కలవరము, ఏడుపు, కలహం, కయ్యాలు, వీటన్నిటికీ దిగుతాం. అంటే ఒక వ్యక్తి లోపల జీవవాక్యము లోతుగా నాటనప్పుడే హీ విల్ రియాక్ట్ వెరీ ఫాస్ట్ అన్నమాట. చూడండి, మనం దినదిన జీవితంలో చూస్తాం, కొందరు ప్రతిదానికి మరి చాలా కలవరపడిపోతుంటారు. కలవరం అన్నమాట, ఆందోళన. అంటే వారిలో దేవుని వాక్యం చక్కగా నాటబడలేదని అర్థం. నాటబడిన దేవుని వాక్యాన్ని నీవు అమల్లోకి తీసుకొని రావాలి. అంటే ఒకటి అప్లై, నేను చెప్పినాను కదా, దేవుని వాక్యాన్ని నీ జీవితంలోకి నువ్వు అమల్లోకి తీసుకొని రాకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. అంటే యూ హెవ్ టు యూజ్ గాడ్స్ వర్డ్. నేను కాలేజ్ డేస్లో ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్గా ఉండేదని చెప్పాను, చాలాసార్లు ప్రసంగంలో చెప్పాను. ఆమె మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ మేము. ఆమె ఒక చిన్న పుస్తకం పెట్టుకొని దాంట్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ బట్టి కొట్టే. ఆమెను చూస్తే నాకు భయం అయ్యేది. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఉండే మాకు సబ్జెక్ట్. ఆమె టకటకటకటకట అన్ని ఫార్ములాస్ చెప్తుంది. కానీ ఆమెకు ఆ ఫార్ములాస్ ఎక్కడ అప్లై చేయాలో తెలియదు. ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, ఎప్పుడు ఫెయిల్ అవుతుండే. అయ్యో, మేము ఇంత చదవలేదు కానీ మాకు మంచి మార్కులు వచ్చింది, కానీ ఈమెకు ఫెయిల్ మార్క్స్ ఎందుకు వచ్చిందంటే షీ నోస్ ఆల్ ద ఫార్ములాస్ బట్ షీ డజంట్ నో వాట్ ఫార్ములా టు అప్లై టు విచ్ ప్రాబ్లం. అది కూడా చాలా మరి దుఃఖకరమే. చాలా వాక్యాల కంట వాక్యం వస్తుంది, నామాలు చెప్తారు, వాగ్దానాలు చెప్తారు, ఆదేశాలు చెప్తారు, జీవపు మాటలు చెప్తారు. కానీ అది ఎక్కడ నువ్వు జీవితంలో మరి అప్లై చేయాలి. అది నువ్వు ప్రయోగించకుంటే దానివల్ల ప్రయోజనము లేదు. ప్రతి పరిస్థితికి దేవుని వాక్యం సరిపోయిందాడు. ప్రతి పరిస్థితిని చక్క చేసేది దేవుని వాక్యం. అది మాట్లాడుతుంది కదా, దేవుని వాక్యం సజీవంగా లేదు కదా. అందుకే అంటున్నాడు, సాతానుడు వచ్చి శోధిస్తున్నాడు ప్రభువు, అయ్యా నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు కదా, 40 రోజులు ఆహారం లేదంటే మాటనా ముచ్చటనా? నువ్వు ఇప్పుడు ఆకలి పోవాలంటే నేను నీకు ఐడియా ఇస్తాను. ఏంటంటే నువ్వు ఈ రాళ్ళనంతా ఏం చేయి, రొట్టెలుగా మార్చుకొని తినే, నీ ఆకలి పోతుంది. అప్పుడే దేవుని మాటతోని. అప్పుడు ఈ దేవుని మాట ఎక్కడ? హీస్ కోటింగ్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టిమెంట్. చూడండి, ఇట్ ఈస్ రిటర్న్. 3 సార్లు సాతానుడు శోధించిన దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి సాతాను ఓడించినాడు ప్రభు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనకు మాదిరి అన్నమాట. యేసు ప్రభు మనకు మాదిరి కదా. 3 పర్యాయములు, 3 రకములుగా సాతానుడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి, 3 times ఈస్ టెంప్టెడ్ బై సేటన్. 3 times ఆల్సో ఈ సెడ్ ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ రిటర్న్. ఇలాగ రాయబడి ఉంది, ఇటు రాయబడి ఉంది, ఇలాగ రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మీరు చూస్తారు ఆ మాట. 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించాను. అంటే అరణ్య మార్గంలో ఉన్నారు కదా దేవుని ప్రజలు. వారు ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు పరలోకం నుండి మన్నాను కురిపించినాడు. వారి శరీరాలు తృప్తి పొందింది. అయినా దేవుడు అంటున్నాడు, అరణ్యంలో మన్నాను కురిపించిన. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటున్నాడు ప్రభు, మన పితరులు అరణ్యంలో మన్నాను తిన్నను ఏమైపోయినారు? చనిపోయినారు.
కానీ దేవుడు ఇచ్చిన జీవాహారం భుజిస్తే అది నిత్య జీవంలోకి నిన్ను నడిపిస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆహారం వల్ల మాత్రమే మనుషుడు బ్రతకడు, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. దేవుని స్తోత్రం. 119వ కీర్తన 50వ వచనంలో ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తుంది. హల్లెలూయా. మనకు ప్రతికూల పరిస్థితుల్లో వెంటనే వాక్యం వస్తుంది. మీ ప్రతి విశ్వాసికి అనుభవం ఉంటుంది తప్పకుండా. వాక్యం వచ్చి మీకు ముందు నిలబడుతుంది. మీకు ఎంతమందికి ఉందా అనుభవం? మీకు జబ్బు వచ్చింది అనుకో, భయం వచ్చింది అనుకో, వెంటనే ఒక వాక్యం వచ్చేస్తుంది. ఎంతమందికి ఉందామయ్యా? మీరు చేతులు ఎత్తానికి కూడా ధైర్యం లేదా? ఓ వాక్యమే రాదేమో మీకు కదా. చుట్టాలు వస్తారా మీకు వాక్యం బదులు? ఏం ఉద్ధరిస్తారా మేము? దేవుని వాక్యం వెంటనే రావాలి. భయపడను, నేను నీకు తోడై ఉన్నా, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, 6 బాధలను నేను విడిపిస్తాను, 7 బాధలు కలిగినా నీకే కీడు రాదు, నీ శత్రువుల ముందు నేను ఆహారము సిద్ధపరుస్తాను, నీ పగవారిని అందరినీ అణిచేది. ఎవరు మాట్లాడుతుండేది? దేవుడు మాట్లాడుతూ. అంటే ఈ మెదడేమో పిడికెడు అంత ఉంటుంది కదా. మేక మెదడు చూసిండు కదా మీరు, ఎంత ఉంటుందో అంతే ఉంటుందంట మనిషి మెదడు కూడా. ఆ మెదడులో ఎలాగ ఈ వాక్యాలు గింగురమని ఎలా తిరుగుతుందని నేను ఒకసారి ఆలోచించాను. అప్పుడు నాకు జవాబు దొరికింది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 25వ వచనం 26వ వచనం. జాన్ 14:25-26. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడే జ్ఞాపకం చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే వాక్యంతో ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. కంఠపాఠం చేయాలి కొన్ని వాక్యం. మనకు తెలియదు మరి రానున్న దినాల్లో ఏమవుతుందో మనకి. పరిశుద్ధ గ్రంథం ఎవరు లాగేస్తారేమో మనల్ని. ఇదిలా మన దగ్గర నుండి వాళ్ళు తీసుకొని వెళ్ళినా మన హృదయంలో ఏముండాలి? వాక్యం. అది ఎవరు కూడా అపహరించడానికి వీలు లేదు. దేవుని వాక్యాన్ని అందుకే బాగా కంఠపాఠం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది, నీ నొసట దేవుని వాక్యము బాసికము వలె కట్టుకోవాలంట. అది నీ పిల్లలకు బోధించాలంట. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నీవు నడిచినప్పుడు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉండాలి. 4వ వచనం చూడండి, Deuteronomy 6:4, 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతో నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. హల్లెలూయా. అంతే, నీ నోటిలో మాటలే రావాలి. 2-3 లేడీస్ కూర్చున్నారు, స్త్రీలు కూడుకుంటే, లేక 2-3 బ్రదర్స్ కూడుకున్నారు, లేక బ్రదర్స్ సిస్టర్స్ అందరు కూడుకున్నారు, ఎన్నో మాటలు వచ్చేస్తుంది కదా. ఎన్నో మాటలు మాట్లాడు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక అవి ఇవి మాట్లాడే బదులు దేవుని వాక్యం మాట్లాడాలి. దేవుని వాక్యం మాట్లాడాలి. నిన్నటి రోజు నేను అదే చేసినాను. మేమందరం పెద్ద పెద్దోళ్ళు అందరు కూర్చున్నారు అక్కడ. అప్పుడు నాకు దొరికింది ఇదే ఛాన్స్ అనుకున్నాను. వాక్యమే వేసేసినాను. ఒక వాక్యం విన చాలా సంతోషం, వాళ్ళు ఇంకో వాక్యం చెప్తే ఇంకా సంతోషం. దేవుని వాక్యం వాళ్ళకి చెప్పడానికి దేవుడు కృపనిచ్చినాడు. దేవుని స్తోత్రం. మనమాట ఒకరితోనొకరం మాట్లాడుకోవడం అది దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడంట. దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దేవుడు చెవియొగ్గి వారి పేర్లు కూడా తన గ్రంథములో రాసుకుంటాడంట. దేవుని స్తోత్రం. అందుకే నువ్వు దేవుని వాక్యం గురించి నీవు కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. ఈరోజు ఉదయకాలం వాకింగ్ అని పోయినాను. మార్నింగ్ వస్తుంటే ఒక యవనస్త్రాలు, చాలా అందంగా ఉంది పిల్ల. 24 years 25 years ఉంటుంది. తెల్లని పిల్ల, నల్ల మరి టీషర్ట్ ప్యాంట్ వేసుకుని చక్కగా అందంగా కనబడుతుంది. అక్కడ కూర్చుంటే నేనే చూస్తున్నా, పిల్ల భలే బాగుంది కదా అనుకున్నాను. కానీ చేతి మీద అంతా పెద్ద పెద్ద మాటలు రాసి, పోనీ కాళ్ళ మీద చూస్తే కాళ్ళ మీద అంతా టట్టూ మార్క్స్. ఏం రాసుకుందో మరి, దగ్గర పోతే బాగుండదు కదా. చాలా ఏం రాసుకుందో చూద్దాం అనుకున్నా, కానీ దగ్గర పోయి చూస్తే తిడతారు కదా వాళ్ళు. నేను దూరం ఉండే చూస్తే దేవా ఎంత వాక్యం ఉంటే ఇలాంటి పిచ్చి పనులు చేయరు కదా. దేహము దేవుని ఆలయం కదా, పరిశుద్ధాత్మకు నిలయం. ఈ దేహాన్ని
ఇంత పాడు చేసుకుంది ఈ చిన్న పిల్ల. అది ఎవరి పేరులో ఏమో చెక్కుకుంది, రాసుకుంది. నేను ఒకసారి చెప్పినట్టు గుర్తుంది. ఒక ఆమె ఇక్కడికి వచ్చింది ప్రార్థన. 2 చేతుల మీద 2 పేర్లు ఉందండి. ఇక్కడేమో పోచమ్మ అని ఉంది, ఇక్కడేమో ఎల్లయ్య అని రాసుకుంది. ఇదేమి ఇట్లా పచ్చబొట్టుతో రాసుకుందాను. పోలేదు, ఇంకా అస్సలు పోదు. ఇంకా సర్జరీ చేస్తే పోతుందేమో. పోచమ్మ, ఇక్కడ ఎల్లయ్య. నేనన్నా, మరి నీవు ఎవరమ్మా ఇంత బాగా రాసుకున్నావు చేతిలో? పోచమ్మ నా భర్త అమ్మ. ఉన్నాడా అంటే పోయింది. అది ఎల్లమ్మ ఏదంటే పోయింది. అది ఆమె నా మిత్రురాలు, ఆమె కూడా పోయింది. ఎల్లమ్మ పోయింది, పోచమ్మ పోయింది. మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శాశ్వతమైనది ఏది అదే నువ్వు పట్టుకోవాలి. వాట్ ఈస్ లాస్టింగ్ ఫర్ ఎవర్? దేవుని వాక్యం నిత్యం నిలుస్తుందని. లోకము దాని ఆశలు గతించిపోతుందని. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. గడ్డి ఎండును పోవాడు. మన దేవుని వాక్యం నిత్యము నిలుచు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ప్రేమ శాశ్వత కాలం ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యముకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని దేవుని వాక్యం వినువాడు, చదువువాడు, దాని గైకొనువాడు మరీ ధన్యుడని ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నాం. మరి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్న రీతిగానే దేవుని వాక్యాన్ని కూడా చక్కగా పఠించాలని ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పిస్తున్నాడు కదా. 9 నుండి చదువుతున్నాను. హౌ హీస్ టీచింగ్ హిస్ డిసైపుల్స్ అండ్ ద క్రౌడ్. కొండ మీది ప్రసంగం ఇది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. ఇన్ని మాటలు అయిన తర్వాతనే అనుదిన ఆహారము నేడు మాకు దయచు. మొట్టమొదటి అన్నాడా? మొట్టమొదటినే ప్రభు నేర్పియలేదు. అది మాకు కావాల్సిన ఆహారం ఈరోజు మాకి అంటే ఆహారం కంటే ముఖ్యం అన్నమాట నీ ఆత్మకు కావలసిన పోషణ. నీకు పరలోకమందున మా తండ్రి అంటే పరమందున్న దేవునితో నీకు ప్రగాఢమైన బంధం చాలా అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి. ప్రార్థన చేసేది కూడా మనం తండ్రి తండ్రి, నాయన నాయన అంటే దట్ బాండ్ విత్ గాడ్ ఇస్ సో ఇంపార్టెంట్. తర్వాత ఏంటి? నీ నామము పరిశుద్ధపరచబడును. హెలోడ్ బి దై నేమ్. నీ నామానికి వచ్చే ఘనత రావాలి. పవిత్రమైన నీ నామానికి స్తోత్రము, స్తుతులు అర్పిస్తాలి. నీ రాజ్యము వచ్చును కాదు. అవును, దాని కొరకే కదా మనం వేచి ఉండే. దేవుని రాజ్యం రావాలి. మరి ఇంకా ఏమంటున్నాడు? నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును కాదు. టాప్ ప్రయారిటీ టు గాడ్. మొట్టమొదట దేవునికి స్థానం. తర్వాతనే అంటున్నాడు, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్. ఆ బ్రెడ్ అంటే కేవలము రొట్టె కాదు, మనం తినే రొట్టె మాత్రం కాదు, తినే ఆహారం అన్నం కాదు. అంటే నీ ఆత్మకు కూడా పోషణ కావాలి. నువ్వు ఎలాగైతే 3 పూటల ఆహారం తింటున్నావు ఈ బాహ్యమైన శరీరాన్ని బలపరచుకోవడానికి, ఆత్మకు కూడా అన్ని పర్యాయములు అంతకంటే ఎక్కువ దేవుని వాక్యంతో నీ అంతరంగ ఆత్మను ఏం చేయాలి? నువ్వు పటిష్ఠితం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. శ్రమ దినమున అది నాకు ఏం కలుగజేస్తుంది? నెమ్మది కలుగజేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చక్కగా అంటే దేవుని వాక్యంలో వేరుపారి చక్కగా స్థిరపడిన వారు జీవితంలో అన్నిటి మీద వారికి విజయం దేవుడు అనుగ్రహిస్తాడు. ఓడిపోవడానికి ఆస్కారం లేదు. బికాజ్ దే నో ద వర్డ్. ఇంకో దగ్గర ఉంది, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో ఉన్నది. హల్లెలూయా. ఈ లోకంలో మనం బలంగా ఉండాలంటే తప్పకుండా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సూచక్రియలు, అద్భుతాలు, అక్కడేదో జరుగుతుంది, ఇక్కడేదో జరుగుతుంది, పరుగులు. మాకేం అద్భుతాలు చూపెడతలేవేంటి, సూచక్రియలేవి? అప్పుడు వారికి సమాధానం ఇచ్చినాడు ప్రభు, మీరు వాక్యాన్ని వదిలిపెట్టి మీరు అద్భుతాలు సూచక్రియలు వెతుకుతున్నారు, అందుకే మీ ముందు నేను ఏ సూచక్రియ చేయను అంటున్నాడు. ఎందుకంటే ఈ సూచక్రియలు, అద్భుతాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఒక క్యాన్సర్ జబ్బు బాగైంది అనుకో, బాగైన వాడేమి ఈ లోకంలో పర్మనెంట్ బ్రతుకు కానే కాదు, మళ్ళా రావచ్చు జబ్బు, మళ్ళీ ఏ రీతిలో ఈ లోకంలో దాటిపోయే ఆస్కారం ఉంది. కానీ దేవుని వాక్యము చేత పోషింపబడిన వాడు
దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. దట్స్ ఇటర్నల్ లైఫ్, దెర్ ఇస్ నో డెత్ అట్ ఆల్. అందుకే సూచక్రియల కొరకు, అద్భుతాల కొరకు, దాని కొరకు పరుగులేడకుండా దేవుని వాక్యాన్ని నీవు సంగ్రహించుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి. ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్స్ వర్డ్. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు ఉపవాస ప్రార్థన 18వ ప్రసంగం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకునన్నావు. అవును ప్రభువా, నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తుంది. జీవపు మాటలు గల నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా? నీ మాట చేత బ్రతికించే దేవుడు, మాట చేత కార్యాలు స్థిరపరిచే దేవుడు, మాట చేత చీకటిలో వెలుగు కలుగజేసే దేవుడు, మాట చేత సర్వ ప్రపంచాలు నిర్మాణమైంది ప్రభువా. ఇంత అద్భుతమైన సృజనాత్మకమైన శక్తి గల దేవుని మాటలు మేము ఎందుకు త్యజించాలి? మాటలన్నీ మా హృదయంలో భద్రపరచుకోవాలి, పదిలపరచుకోవాలి. రానున్న దినాలు ఎలా ఉందో మాకు తెలియదు నాయన. జీవవాక్యం మా హృదయంలో సమృద్ధిగా ఉండాలి. అద్భుతాలని, సూచక్రియలని అయినా మరి ఏవేవో అని పరిగెత్తకుండా దేవుని వాక్యం ఉన్న చోటికి పరిగెత్తుకొని రావడానికి సహాయం దయచేయండి. శ్రమల్లో మాకు నెమ్మది కలుగజేసే నీ వాక్యం కొరకు వందనాలు. బండను పగలగొట్టే సుత్తి వంటి నీ వాక్యం కొరకు వందనాలు. కంసాలి అగ్ని వంటి నీ వాక్యం కొరకు వందనాలు. చాకలివాని సబ్బు కంటే ప్రశస్తమైన నీ వాక్యం కొరకు వందనాలు. అది రెండంచెలుగా ఆత్మ ఖడ్గమని మేము చదువుతున్నాం. అవును, వెండి కంటే, బంగారం కంటే, వేలాది నాణముల కంటే, రత్నరాశుల కంటే కోరదగిన నీ వాక్యం కొరకు వందనాలు. నాయన వాక్యము తెలియకుండా మేము త్రోవ విడిచినాం, కానీ వాక్యం ఎప్పుడైతే మమ్మల్ని సంధించిందో మేము సరైన త్రోవలో మేము నడుచుకుంటున్నాం. ఎంత గొప్పది నీ వాక్యం. నీ వాక్యం మా పాదములకు దీపం, అది మా త్రోవకు వెలుగై ఉంది కనుక వందనాలు. దేవుని వాక్యం మా హృదయంలో సంగ్రహించుకుని మేము అడుగుపెట్టే ప్రతి స్థలం అయిపోతుందండి. మేము బ్రతుకు దినంలో ఏ మనుషుడు మా ఎదుట నిలవనేరు. వాక్యంకున్న అద్భుతమైన శక్తిని మాకు ఈరోజు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి, వాక్యాన్ని ప్రేమించడానికి, వాక్యము సంగ్రహించుకోవడానికి, వాక్యం విని దాని ప్రకారము మేము జీవించడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్, హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి
కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ